నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్ టీవీ. నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. జగత్తుకు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు అనంతనంద సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ, నేను ఈ స్థాయిలో ఉన్నందుకు నాకు విద్యాబుద్ధినటువంటి షడ్బమ్మ శ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వాములకు మా గురుగారికి అనంతనంద సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ, ఈరోజు ఈ కుంట్లూరు గ్రామంలో బాల త్రిపుర సుందరి దేవాలయంలో నూతనంగా శ్రీ వేద గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పురాణ మఠం నాగేశ్వర స్వామి గారికి మరియు శివగీత పీఠాధిపతులు శివశ్రీ సర్వేంద్ర సోమేశ్వర శివస్వామి వారికి, వచ్చినటువంటి భక్తులకు, వేద విద్యార్థులకు, ఇంతవరకు కూడా పూజించినటువంటి మా ఫణిశర్మ గారికి, మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ కళ్యాణం చేస్తామని మేము ఎవరు అనుకోలేదు. ఆ స్వామివారి సత్సంకల్పంతో అటు కళ్యాణమైన తర్వాతనే ఈ గురుకుల పాఠశాల మొదలవుతుందని చెప్పి ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదము. మరి ఇంతవరకు కూడా వేద మంత్రోచ్చారణతోటి కళ్యాణం జరిగింది. ఈ స్థలంలో సంతానం లేని వారికి సంతానం కలగడము, వివాహం కాని వాళ్లకు వివాహం అవ్వడము, అవన్నీ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి, ఇక ముందు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదము. ఈ రోజు ప్రత్యేకంగా ఇంత తొందరగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ యొక్క దేవాలయము మా అర్చక సంఘానికి ఇచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒక పూజారి ఇక్కడ ఉండేది పర్మనెంట్ గా. అతను మొన్న వేరేదికి వెళ్ళేందుకు మనకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ వ్యవస్థను ఆపొద్దు, ఇది చిరస్థాయి నడవాల ఉద్దేశంతో ఈ రోజు ప్రత్యేకంగా 5 మంది విద్యార్థులతోటి శ్రీ వేద గురుకుల పాఠశాల ప్రారంభం చేయాలనే సంకల్పంతో ఈ రోజు ప్రారంభిస్తున్నాము. అమ్మవారి యొక్క సత్సంకల్పంతో ఇది దినదిన అభివృద్ధి పథం నడిచి ఇక్కడ నుంచి ఎంతో మంది విద్యార్థులు నేర్చుకొని, మనది వేద భూమి, శాస్త్రాలకు పుట్టిన చెప్పబడుతుంది కాబట్టి మన భారతదేశము నలంద విశ్వవిద్యాలయము అనేక ప్రపంచ దేశాలు ఇక్కడ నేర్చుకొని వెళ్ళి అవన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. మన దగ్గర ఈ విద్యనంతా కూడా నేర్చుకుని వాళ్ళు వెళ్ళారు, కానీ ఎన్నో అవస్థలు పడి, ఎన్నో దుర్మార్గ చేష్టలు, అనేక మంది యుద్ధాలు, ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూనే ఇంకా ఉన్నాము. ఈనాటికి ప్రపంచంలో నూతనంగా విరాజిత దేశం, ఏకైక దేశం మన భారతదేశం. కాబట్టి ఇలాంటి పాఠశాలలకు అందరూ కూడా ఆదరించి దాన్ని ముందుకు తీసుకునే విధంగా మీ సలహాలు, సూచనలు, పెద్ద మనసులు ఇచ్చి మమ్మల్ని ముందుకు సాగిత కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఓం నమః శివాయ. నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మొట్టమొదటి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల పాదపద్మముల అంజలి ఘటిస్తూ వేదికను అలంకరించినటువంటి సోమేశ్వర స్వామి, సల్వేంద్ర సోమేశ్వర స్వామి మరియు తెలంగాణ రాష్ట్ర అర్చక సంఘం, వీరశైవ అర్చక సంఘం అధ్యక్షుడైనటువంటి వీరయ్య స్వామి, అంత మహిళలు, విద్యార్థులు, వీర పారంగతులైనటువంటి ఫణిశర్మ, ఇటువంటి అందరికీ నమస్కారం చేస్తూ, విద్య అనేది అనంతమైంది. విద్య అనేది అనంతమైంది. విద్య నేర్చుకుంటే ఏం లాభం, నేర్వకపోతే ఏమి? ఫస్ట్ ఇది విద్య అనేది లౌకిక విద్యలున్నాయి, ఆధ్యాత్మిక విద్యలున్నాయి. ఏ విద్య అయినా కానీ ఏ రంగంలో మనం కాలు పెడితే ఆ రంగంలో జగజ్జట్టీలం కావాలి. ఆ రంగంలో జగజ్జట్టీలం.
ప్రాచీనంగా వస్తున్నది ఏంటి, వేల సంవత్సరాల నుంచి మనకు అర్చకత్వము, వైదికము, ఆయుర్వేదము ఇటువంటి నడుస్తున్నాయి. ఆచారపరంగా మనకు ఏం జీవనోపాధికి ఏంటిదంటానంటే ఒకటి వైద్య రంగం, అంటే అప్పుడు ఆయుర్వేదిక్ వైద్యమే ఉంటుంది. తర్వాత వేదం, ఈ రెండు తప్ప మనకు జీవనోపాధి లేకుండా ఈ తర్వాత ఇవన్నీ వచ్చేసి విద్య అనంత విభాగాల్లో కూడా అయిపోయింది. అయినా కానీ ఇప్పటికీ కూడా వేదం నిలిచిపడ్డదంటే ఒక భారతదేశం లోపల వేదానికి ఉన్న గట్టితనం పునాది ఏంటిదో మీరు తెలుసుకోవాల్సిన అవసరం. 100% ఉన్నటువంటి వేదము రాను రాను క్రమేణ ఏమైంది, మనకు దొరుకుతున్నది ఇప్పుడు ఏంటిది 29% మాత్రమే దొరుకుతుంది. మిగతాది ఏమైంది స్వామి అంటారంటే, అప్పుడు ఈ పుస్తకాలు లేవు, కాగితాలు లేవు, తాటాకుల మీద రాసే విధానం ఉంటుండే. వీడొకటి చెప్తే వాడొకటి రాస్తుండే. నాకు అచ్చు తప్పులు, అచ్చం తప్పులు ఎన్నో రకాలుగా ఇది ఉంటుండే. ఆ రకంగా అందులో బ్రాహ్మణులు అనేది వేదాన్ని చేస్తుంది. అందుకే నార్త్ ఇండియా పోతే చతుర్వేది అంటారు, 4 వేదాలు చదువుకున్నవాడు. త్రివేది అంటారు, ద్వివేది అనే పేరు ఉంటే చూడండి మీరు, చివరికి ద్వివేది అని ఉంటుంది, వేది అనేది కూడా ఉంటుంది. ఇట్లా వేదాన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వస్తున్నది. ఆ వేదంలో ఉంటున్నటువంటి గొప్పతనం ఏంటిది, అనంతో వై వేద అన్నాడు. అనంతో వై వేద, వేదములు అంటే 4 కావు, అనంతం అంటే లెక్కలేనన్ని వేదాలు ఉన్నాయి. అయితే వ్యాసుడు ద్వాపర యుగం లోపల వ్యాసుడు ఏం చేసిండు, ఈ వేదాన్ని 4గా విభజించిండు. ఈ తెలుగు ఛందస్సు చదువుకున్న వాళ్ళకు అర్థమవుతుంది. ఋగ్వేదం అంటే రుక్కు అనే ఒక ఛందస్సు, ఆ ఛందస్సుకు అనుగుణమైనటువంటి శ్లోకాలు మంత్రాలు ఏమవుతున్నాయో అన్నింటి ఒక తాన సమీకరించి దాన్ని ఋగ్వేదంగా చేసింది. ఈ పూజ వ్యవహారము, అశ్వమేధ యాగము ఇవన్నీ ఏదైతే యజ్ఞ ప్రక్రియ మొత్తం యజుర్వేదం. యజుర్వేదం కూడా మళ్ళీ 2 భాగాలు చేసింది. ఏంటిది, నార్త్ ఇండియా మొత్తం శుక్ల యజుర్వేదం నడుస్తుంటుంది, సౌత్ ఇండియా మొత్తం కృష్ణ యజుర్వేదం అనేది నడుస్తుంది. కృష్ణ మంత్రాలు ఒకటే ఉంటాయి కానీ స్వరాల లోపల భిన్నత్వం ఉంటుంది. మంత్రం అదే ఉంటుంది, మంత్రంలో భేదం ఉండదు, కానీ స్వరం లోపల వాళ్ళు పలికే విధానం వేరు, మనం పలికే విధానం వేరు. ఇక సామవేదం అనేది సంగీతము, మొత్తము సంగీతమే సామవేదం. అథర్వణ వేదం లోపల మనకు దొరికేది మొత్తం సైన్స్ ఏదైతే ఉన్నదో అథర్వణ వేదంలో దొరుకుతుంది. మనకు సైన్స్ ఏదైతే ఉందో ఆ కాలం లోపల యుద్ధరంగా అయిపోతుంటే, యుద్ధరంగంలో ఎవరైనా ఆకలికి పెడతారా, అన్నం పెడతారా? ఎవరైనా అన్నం తింటే కానీ శక్తి రాదు, యుద్ధం చేయాలి వాడు. అటువంటి విషయాలు కనుక్కున్నటువంటి ఆనాటి మహర్షులు కొన్ని సూచనలు చేసింది. ఏంటిదంటారంటే కొన్ని ఇప్పటికి కూడా మనకు తెలుసు కానీ చెప్పొద్దు. అయితే 3 నెలల వరకు కూడా ఆకలి కాకుండా, శక్తి సంచకుండా ఒక పదార్థం తింటే 3 నెలల వరకు కూడా ఆకలి కాదు, శక్తి సన్నగిల్లరు, తటస్థ దానంతట దాన్ని ధైర్యంగా యుద్ధం చేసే శక్తి అథర్వణ వేదంలో గ్రహించు. మొత్తం సైన్స్, విమానాలు కనుగొనడం ఎటువంటిదైనా సైన్స్ అథర్వణ వేదం లోపల ఉన్నది. అటువంటి వేదం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది. అందుకని మన వాళ్ళు ఏంటి తెలుసా, ఆ వేదానికి దూరమై పాశ్చాత్యుల యొక్క ప్రభావంలోనై మనల్ని మనం మర్చిపోయినాం. మనం ఇప్పుడు వెతుకుతున్నాం, మనం ఏడున్నాం రాబు అంటారంటే ప్రపంచ పటం లోపల ఎక్కడో ఉప్పులంగా. ప్రపంచం అంతా మనదే ఉండే ఒక కాలం లోపల. ఇప్పుడు ఆఫ్ఘనిస్తానే కానీ, ఇరానే కానీ, ఇరాక్, రష్యా బార్డర్ వరకు కూడా అఖండ భారతం అంటారంటారు. ఆ కాలం లోపల అఖండ భారతం ఉంటుంది. మీరు సంకల్పం చెప్తారు, ఏమని చెప్తారు? అనేక కోటి బ్రహ్మాండానామేక తమస్మిన్ బృహతి బ్రహ్మాండ మండలే. ఈ ప్రపంచం ఎట్లుందంటారంటే మా సంకల్పం, అనేక కోటి బ్రహ్మాండాలు ఈ విశ్వం లోపల ఉన్నాయి.
అది వేదం కనుక్కున్నది. మహర్షులు కనిపెట్టి వేదం లోపల నిక్షిప్తం చేసింది. మహర్షులు కనుక్కొని వేదం లోపల నిక్షిప్తం చేసింది. అనేక కోటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయి? అనేక కోట్ల కొలది ఉన్నాయి. అస్మిన్ బృహతి బ్రహ్మాండ అతి పెద్దదైనటువంటి బృహతి బ్రహ్మాండ మండలం అంటే ఒక భూమండలం ఒకటి, అందులో ఒక్కటి మనం. ఈ విశ్వం లోపల మనమేంటా ఒక బ్రహ్మాండం లోపల ఉన్నాయి. కోట్ల కొలది బ్రహ్మాండాలు ఇంకా విశ్వం లోపల ఉన్నాయి. ఇంకా కనుగొని నాసా వాళ్ళు వీళ్ళు అంతా ఇంకా కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా ఇది ఇంత విద్య ఏదైతే ఉందో ఆ కాలం లోపల భారతదేశంలో తప్ప ఏ దేశంలో కూడా దొరకపోతుంది. అటువంటి వేదభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, ధర్మభూమి అయినటువంటి మన భారతదేశం ఇప్పుడు ఎట్లుందంటే విదేశీ యొక్క ప్రభావం వల్ల బక్క చిక్కిపోయినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉంది. అందుకని వేదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ సమయం తీసుకోను. విద్య దదాతి వినయం. విద్యార్థి ఎట్లుండాలంటే విద్య దదాతి వినయం, వినయాద్వాది పాత్రత, పాత్రత్వ ధనవాప్తోతి, ధనాధర్మం తతసుఖం అంటారు నీతి శ్లోకం. విద్య ఏం చేస్తుందయ్యా అంటే వినయాన్ని, అంటే నేను ఎట్లా నడుచుకోవాలనేది విద్య నేర్పుతుంది. విద్య చదువుకున్నాడు ఎట్లుంటాడు? వినయంగా ఉంటాడు. పెద్దలు వచ్చినప్పుడు ఎట్లా గౌరవించాలి, ఇంకోటి వచ్చినప్పుడు ఎట్లా గౌరవించాలి, పిల్లలతో వ్యవహరించాలి, వ్యవహార విధానం అంతా అది నేర్పేది విద్య. వినయాన్ని నేర్పుతుంది. వినయాద్వాతి పాత్రత. వినయం వల్ల పాత్రత అనేది గుర్తింపు వస్తుంది నీకు. అయ్యా పిల్లవాడు మంచివాడు, అప్ప మంచిగా చదువుతున్నాడు, ఉమామణేశ్వర వ్రతం చేద్దాము, సత్యనారాయణ వ్రతం చేద్దాము, ఆ పిల్లాన్ని వెలుసుకుందాము, తగిన సంభావన ఇస్తామంటే ఒక గుర్తింపు తెస్తాం. ఏంటిది? విద్య. వినయాద్వాది పాత్రత. పాత్రత్వ ధనమాప్నోతి. పాత్రత ఏర్పడిన తర్వాత ఏంటిది? ధనం వస్తుందా? వస్తలేదా? ఆ ధనం ఆటోమేటిక్ గా వస్తుంది. ధనమాప్నోతి. ధనాధర్మం తతసుఖం. ఆ ధనతోటి ధర్మంగా ఆచరిస్తూ సుఖాన్ని అనుభవిస్తూ జీవించు అనేది అర్థం. ఇది విద్యకున్న గొప్పతనం. అందుకే గుర్రం జాషువా కూడా ఒక పద్యం రాశాడు. గుర్రం జాషువా కూడా అమోఘమైన పండితుడు. ఆయన కాస్ట్ పరంగా చూస్తే వేరే అయినా కానీ ఎంత అమోఘమైన పాండిత్యం ఉందంటే అంత అమోఘమైన పాండిత్యం. రాజు మరణించనొక తార రాలిపోయే, కవియు మరణించనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, కవియు జీవించే ప్రజా నాల్కలందు. రాజు మరణిస్తే ఒక తార కాలిపోయిందంట. అయితే కవి మరణిస్తే ఆ కవిత గగనానికి లోపల చుక్క ఆదర్శంగా నిలబడ్డది. రాజేంద్రి రాతి విగ్రహాల లోపల ఉంటాడు. అవసరమైతే దండేస్తాం, లేకుంటే లేదు. అదే ఒక మంచి కావ్యమే గాని, ఒక మంచి పుస్తకమే గాని రచించి ప్రపంచం మీద వదిలేస్తే అజరామరంగా ఉంటుందా ఉండదా చెప్పండి? ఆ పుస్తకం ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు ఉంటుంది. 10వ శతాబ్దం లోపల రచించినటువంటి శివతత్వ స్వారం 10వ శతాబ్దంలో రచించబడ్డాడు. 10వ శతాబ్దం అంటే 1300 సంవత్సరాలు అయితే దగ్గర చూద్దాం. అయినా కానీ ఇప్పుడు ఆయన కవిని తలుచుకుంటున్నామా? తలుచుకోవట్లేము. పాల్కూరికి సోమనాథుడు 12వ శతాబ్దం వాడు. అయినా పాల్కూరి సోమనాథుడిని తలుచుకుంటున్నామా? తలుచుకోలేదు. ఇవన్నిటికీ మూలం ఏంటిదయ్యా అంటే విద్య. అవునా? ఇవి మిగతా ఏదనంటే బంగారు సొమ్ములున్న కంకణం పెట్టుకొని బయటకు వచ్చి ఆడికి సన్ని గుంజుకుంటాడా? నీ దగ్గర ఉన్న విద్యను ఎవడైనా గుంజుకుంటాడా చెప్పు? అవకాశం ఉందా చెప్పు? 4 దన్నినా కానీ వాడికి వస్తుందా? తస్కరింపబడినటువంటి దొంగలకు కూడా దోచుకోవడానికి సాధ్యం కానటువంటి ఏదైతే ఉన్నదో అది విద్య. ఆ విద్య వల్ల ఎంత చదువుతుంటే అంత పెరుగుతుంటుంది. అంటే ఎంత చదివితే అంత పెరుగుతుంటుంది. అవునా? చదవకుంటే మూలంగా. అందుకని నిత్యం అనేది చదువుతూ ఉండాలి. ఏదైనా పుస్తకం, ఇదే పుస్తకం ఇదే అనేది సమస్య కాదు.
ఏదైనా చదువుతుంటేనే ముందుకెళ్తారు. అటువంటి మహత్వం కలిగినటువంటి విద్యకు ఆసక్తులు కలిగి గురుకుల ఎట్లుంటప్పుడు అడవిలో కూడా ఉంటుంది. సెల్ఫోన్లు ఉన్నాయా చెప్పు, రే ఆవులను కాసుకరా పోరా అంటే కాసుకరా వస్తుంది. అయినా కానీ వాడికి విద్య చెప్పారు. ఆనాటిలో కూడా కాలంలో కూడా విద్య ఎట్లుందంటారంటే 40 మంది విద్యార్థులు ఒక క్లాసులో ఉన్నారంటానంటే ఒకడు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యేటోడు తొందరగా నేర్చుతాడు. ఒక రోజులో ఇప్పుడు పాఠం అప్ప చెప్తాడు చెప్పిన విద్య. రెండో వాడు తెల్లారప్ప చెప్తాడు. మూడో వాడు అప్ప చెప్తాడు. ఈ గురువు అనేవాడు ఎట్లుండంటే మేము నేర్చుకున్నది కూడా అటువంటి గురువు దగ్గరనే. క్లాస్లో 40 మంది విద్యార్థులు ఉంటే 40 మంది కూడా అది మొత్తం ఏదైతే పాఠం చెప్పాడో అది మొత్తం వచ్చేంత వరకు కొత్త పాఠం చెప్పకుండానయ్యా. అది విద్యా విధానం. మరి అనుకుంటారు అప్పుడెప్పుడు క్షత్రియులే ఉండ్రి బ్రాహ్మణులే ఉండ్రి. ఇది కాదు. ఎంతో మంది నిమ్న కులాల వాళ్ళు, నిమ్న జాతుల ఋషుల దగ్గర విద్య అభ్యసించినట్టు మహాభారతంలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. చదివితే తెలుసుకుంటాం, చదవకపోతే ఎవరు చెప్పిందో వింటాం, గాలి మాటలు గాలిపోతుంటాయి. కాబట్టి చదవకుండా చేయడం తప్పు. చదివి దాంట్లో సారాన్ని గ్రహించు. మహర్షుల చరిత్రలన్నీ మహాభారతంలో ఉన్నాయి. అందరూ వాల్మీకి ఏ కులం వాడు చెప్పండి? బోయ కులం వాడు. వ్యాసుడు చెప్పండి? వశిష్ఠుడు ఎవరు? కులాల ప్రస్తావన ఉందా? సనాతన ధర్మంలో కూడా కులాల ప్రస్తావన ఉందా? చెప్పండి మీరు, ఎవరన్నా చెప్పండి. ఇప్పుడు ఇది వృత్తిపరమైనటువంటి ఏదైతే ఉందో అది కులాలకు అన్వయించారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, అంతకుముందు లేకుండా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని చిన్న భిన్నం చేయాలనే ఉద్దేశంతో ఈ వృత్తులను ఏదైతే ఉందో నువ్వు తాగలోడం రాని, ఇట్లా తొక్కేస్తారు రాని, నట చేస్తారు ఇట్లా చేస్తారని వాడిని నాశనం పట్టించారు. ఇటువంటి జటిలమైన సమస్యను తెచ్చిపెట్టిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనకు. కాబట్టి ప్రతి వాడు గ్రహించాల్సింది మనకున్న విద్య అనంతమైంది. నలంద విశ్వవిద్యాలయం, తక్షశిల, ప్రపంచ దేశాలు ఉన్నటువంటి విద్యార్థులందరూ వచ్చి అక్కడ చదువుకుంటున్నారు. మన దురదృష్టవశాత్తు ఈ కొన్ని దోచుకుని వచ్చినటువంటి కొన్ని రాజ్యాధిపతులకు వచ్చారు. ఇప్పుడు చరిత్రలో కూడా కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఆ తక్షశిల లైబ్రరీని కాలుస్తే అంటు పెట్టింది, వల్ల దొరకకూడదు కొడుకులో కట్టడానికి కాలు పెడితే 6 నెలలు తక్కువ పడింది అయ్యా. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలలు తక్కువ. అంటే ఎంత విద్య ఉంటే చెప్పుకోవాలి. తాడాకుల గ్రంథాల్లో పట అన్ని మాయం చేసింది. మాయం అంటే తగలబెట్టేసి. ఎవరు తగలబెట్టేసారు? మన వాళ్ళు కాదు. అంటే భారతదేశాన్ని ప్రపంచ దేశంలో కూడా నిమ్మత్వాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో, వాళ్ళు ఎదగాలనే ఉద్దేశం ఉంటుంది. మత ఛాందసవాదులైనటువంటి వాళ్ళు కొందరు సర్వనాశనం చేసింది. ఇది గుర్తించుకొని ఏదే కానీ మన సంస్కృతిని, మన సాంప్రదాయం, ప్రతి సంస్కృతిలో ప్రతి సాంప్రదాయంలో కూడా ఒక నవ్యమైనటువంటి, తేజమైనటువంటి ప్రతిదీ ఉన్నది. గుణం లేనిది లేదు. ఇప్పుడు చెట్టు ఉంటుంది, చెట్టుకు ఒక గుణం ఉంటుందా? ఆయుర్వేదం చెప్తారు. ఏమంటారండి? నువ్వు చెట్టు తీసుకొని వేసుకో, మంచి అన్న జరగవచ్చు, చెడన్న జరుగుతుంది. దాని గుణమైతే రాదు. చెట్టు గుణం అప్పుడు పరీక్ష చేసి చూస్తుంది. దీని ప్రధాన దానికి ఇది పనిస్తుంది అనే ఉద్దేశంతో అట్లా తీర్మానం చేసి అట్లా రాసి దాని గుణాలను ఫలాన్ని ఇది చేస్తారు. ఉదాహరణకు చెప్తున్నా తెలుసా? తేనె ఉన్నది, వేడి నీళ్ళతో కలుపుకొని తాగొద్దు, విష పదార్థం అవుతుంది. విష పదార్థం అంటే తాగకుండా ఆచరణమై కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పొద్దుగా లేచి నిమ్మకాయ నీళ్ళు పెట్టుకుంటారు, గరం. అది తప్పు. గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే స్వీకరించాలి. విష పదార్థం అవుతుంది, కడుపులో కూడా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ చెప్పింది మనం ఆయుర్వేదం. అన్నిటినీ మర్చిపోయినాం, అన్నిటికీ దూరమైనాం. ఇక మా తరం అయితే అయిపోయింది, మీ తరం ఎట్లుంటుందో చూడండి. విద్యార్థులారా, మీరు ఈ భారతదేశాన్ని మన సాంప్రదాయ సంస్కృతులను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఏమైనా సలహాలు ఇవ్వగలం, మేము వస్తే నా దగ్గరికి సంస్కృతం చెప్పగలరు. ఈ 2 మాత్రం చెప్పగలను చెప్తూ సవనీయంగా నేను విరమిస్తున్నాను. చెంపెన మఠాధీశ్వరుడు శంకరస్వామి ఆయన ప్రారంభించాడు. కొన్ని వందల మంది విద్యార్థులు తయారయ్యారు.
ఈయన గురువు గారు మా సీనియర్. వీరయ్య స్వామి గురువు గారు ఏదైతే ఉన్నారో మా సీనియర్ అనుకోండి. మా దగ్గర చదువుకున్న తర్వాత శ్రీశైలం ప్రధానార్చకులైన వాళ్ళు ఒక 10 మందిని చెప్తారు. ప్రధానార్చకులైన వాళ్ళు శ్రీశైల దేవస్థానంలో ప్రధానార్చకులుగా చేసిన వాళ్ళు 10 మంది ఉన్నారు. మా దగ్గర వికారాబాద్ చదివిన మొట్టమొదటి గురుకులం ఏర్పడ్డది వికారాబాద్. తర్వాత వీళ్ళ గురువు గారు తర్వాత కొన్ని ఏర్పడుతున్నాయి. ఇప్పుడు షాద్నగర్ ఉంది, ప్రతి చోట జరుగుతున్నది. కాబట్టి ఇది మొట్టమొదటిది ఏదైతే ఉందో అది మా వికారాబాద్ అని సగర్వంగా నేను చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు. మీరు 20 రోజులు తెల్లవారు చెప్పాలని చెప్పాను సార్. అంత అనంతమైన జ్ఞానాన్ని సంపాదించాడు ఆ సారు. ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు జరుగుతూ, అదేవిధంగా శివగీత పీఠాధిపతులు వారు అమూల్యమైన వాక్యాలు మా అందరికీ చెప్పవలసిందిగా ఉన్నాయి. బాల త్రిపుర సుందరి దేవికి అట్లనే ఆరితేరినటువంటి అనుభవం ఉన్నట్టు అఖండ విద్య ఉన్నటువంటి పురాణ ఆలయ గారికి నమస్కారం. తర్వాత విద్యను అభ్యసించడానికే ఏర్పాటు చేసినటువంటి వీరయ్య స్వామికి ఆ విద్య నేర్చుకునే యొక్క విద్యార్థి ఒకరొకరు నేర్చుకోవాలి చెప్పాలి. రాజశేఖర్ ఏ ఊరు మంత్రాలు మంత్రాలు. మరి వేరే పేరు మీద పెట్టాలి. ఇంకెవరు? బసవేశ్వర్ బసవేశ్వర. వెరీ గుడ్. ఏ ఊరు? నందివడ్డమాన్ నందివడ్డమాన్ ఎక్కడ ఇది? నాగర్కర్నూలు. శివప్రసాద్ పి. నేర్చుకోనికి వచ్చావా? అవును, నేర్చుకుంటాను మనం. మన వీరయ్య గారి దగ్గరనే అదే అభ్యసించాము. ఇలాగే కంటిన్యూ చేస్తాం. నేను గుర్తుపడతాను కానీ ఏం పేరు? పి శివప్రసాద్. ఏ ఊరు? మరి ఇక్కడ మాది. ఇంకెవరు? ఇక చెప్పండి. సంకేత్ నా పేరు సంకేత్. అందరికి నమస్తే. సభకి నమస్కారం. ఇంకా నా పేరు గురుశాంత్. శుభం. గురువు ఎవరు? నేర్పే బసవేశ్వర్ రీతిలో చెప్పారు. గురువుకి ఏం చెప్పారు? ఇవాళ ఒక శ్లోకం చెప్పారు అనుకుంటాం. అందరికి వచ్చే వరకు 2వ శ్లోకాన్ని చెప్పకూడదు అని ఆయనలో మనం తీసుకోవచ్చు. అంటే అందరు సమానంగా ఆ శ్లోకం రావాలి కదా. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సంతుష్టో నిర్యోగక్షేమ యావార్థోపానే సర్వతా సంపృతోకే తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్సు. అంటే ఎన్నో వేదాలు ఉన్నాయి, అందులో నుంచి ఒక శ్లోకం తీసుకొని దాన్ని సొంతం చేసుకున్నట్టయితే దాన్ని ఏ శ్లోకాన్ని అయితే తీసుకుంటున్నామో అది మన సొంతం రావాలి. రాత్రి 12 గంటలకు అడిగినా ఎక్కడ అడిగినా చెప్పేంత సత్త మనలో వచ్చినట్టయితే 4 వేదాలు కూడా దాటగలదని వేదం చెప్తాం. ఫస్ట్ శ్లోకము రాకుండా 2వ శ్లోకానికి పోకూడదనే నాగయ్య గారు మనకు సలహా ఇచ్చారు. అది చాలా పెద్ద విషయం, అనుభవంతో చెప్పారు ఆయన. ఆయన పేరే పురాణ నాగయ్య, అన్ని పురాణాలు. 2వది వేదాంత సారం అనేది ఇంకోటి ఉంది, అంటే అది కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఈ విద్య ఎలాంటిదంటే స్వామి చెప్పినట్టుగా ఎవరు దోసుకునేది కాదు, గుంజుకునేది కాదు. కాబట్టి ఈ పుణ్య భూమిలో ఏదో పుణ్యం ఉంటుంది కాబట్టి ఇక్కడ వీరయ్య గారు వచ్చిరంటేనే ఈ స్థలానికి అదృష్టం. తర్వాత బాల తిరుపతి సుందరి నాకు గేట్ కాడ వచ్చి దర్శనం ఇచ్చింది వీరయ్య పిట్టే రూపంలో. మన
వీరే స్వామి పుణ్య దంపతుల చిన్న పాప రూపంలో నాకు దర్శనం జరిగింది. ఇది సత్యం. రెండవది ఏమంటే కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయతే ఇష్టాపూర్తాని కర్మాని ఏనాచరతి మానవ. కోటి జన్మల పుణ్యం ఉంటే గాని శివ అనలేము. కోటి జన్మల పుణ్యం ఉంటే గాని శివ అనలేము. మరి ఆ యొక్క శివను మనం తిప్పేస్తే ఏమవుతుంది? వశి అవుతుంది కదా. అంటే మీ విద్య మీకు కావాలంటే శివార్పణ దియా కామాన్ పరిత్యజేయాలి. ఎప్పుడైతే మీరు ఏ విద్య అయితే నేర్చుకుంటుండో దాని మీద ఎప్పుడైతే దృష్టి పెడతారో వచ్చే సంవత్సరం కల్లా మీరు విద్యావంతులవుతారు. తర్వాత మీరు జీవించడానికి ఏ విద్య నేర్చుకోవాలనేది మనసులోకి తీసేయాలి. విద్య నేర్వండి, అదే బతికిస్తుంది మనకు. కానీ నేను పూజారి కావాలా అది కావాలా ఆలోచన చేయొద్దు. ముందు విద్య రావాలా మనకు. ఏం రావాలా? అంతే కదా. తర్వాత భగవంతుడు ఏం చేస్తాడో చూసుకుందాం. కాబట్టి ఇక్కడ మన వీరే స్వామికి నెలకొకసారి 15 రోజులకొకసారి నేను వస్తాను. ఎవరికైతే మొక్కలు నొప్పులు ఉంటాయో, గ్యాస్ ప్రాబ్లం ఉంటుందో అవి నాకు నెంబర్లు ఇస్తే వాళ్ళకు ఉచితంగా ఇస్తాను. ఏమిస్తాను? ముందుగా పేరు రాపిస్తే వేరే దగ్గర నాకు చెప్తే వాళ్ళకు గ్యాస్ ట్రబుల్ కానీ ఎన్నో రోగాలు ఉంటాయి కదా, అది ఫ్రీగా ఎందుకు ఇస్తామంటే ఇక్కడ భక్తులు పెరగాలని మా ఆశ. రెండవది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా పెరిగిస్తాము. అర్థమైందా? కానీ వాళ్ళ పేర్లు ముందే రాయిస్తే నేను తయారు చేసుకొచ్చి ఇస్తాను. కాబట్టి ఈరోజు నేను 8 గంటలకే వండుకుంటాను. మీ కొరకు ఇంతసేపు మేలుకున్నాను. నన్ను మేలుకోబెట్టినట్టే ఒక రకంగా. మళ్ళీ 3:30కు లేస్తాను, నా అలవాటు అది. కాబట్టి ఈరోజు మన పనిశర్మ గారు మంచిగా పూజ చేయించారు. మరి పూజ చేసేవాళ్ళు కూడా వాళ్ళ పేదలు వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా చేశారు. మరి కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు ఇక్కడ మీరు విద్య నేర్చి మీరే పేరు తెచ్చినారంటే మీరు కూడా వీరే గురువును తలుచుకున్నాడు కదా ఇప్పటిదాకా, మీరు కూడా అట్లే తలుచుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇది 5 మందితోనే స్టార్ట్ అవుతుందని, రేపు ఎంతైనా కావచ్చు. నా సహాయ సహాయాలు ఎల్లకాలం ఉంటాయి. అది ఇప్పుడు నోటికుంటూ వస్తే మనం తప్పకుండా చేయాలి. ఇంకా కొద్దిగా ఆలోచన చేస్తున్నాం. ఈ యొక్క వీరే గారు స్థాపించింది. ఇక్కడ డైలీ ఒక 100 మంది 50 మంది వచ్చే మార్గాలు కూడా ఏర్పాటు చేస్తామని మాటిస్తూ, మరి ఎట్లా చెప్పినా ఇంతే ఉంటుంది. ఏది నాగయ్య గారు చెప్పిన దాంట్లో సారం ఏముందంటే, ఇది వచ్చే వరకు 2 రోజులు నేర్పోతూ గురువు గారు గురువు మాట కూడా తీసేయద్దు. గురువు మీకన్నా చిన్న వయసు ఉండొచ్చు, పెద్ద వయసు ఉండొచ్చు, కానీ గురువు మాట తీసేయద్దు. జయ గురుదేవ. ఓం నమః. ఓం నమ శివాయ. తెలంగాణ వీరశైవ జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు వీరేస్వామి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం 2009 నుంచి 2026 వరకు కూడా ఎంతో ఇలాంటి పెద్దల ఆశీర్వాదంతో దినదిన అభివృద్ధి పథంలో నడుస్తున్న అర్చక సంఘానికి ఈరోజు మర్చిపోలేని రోజు. ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ ఒక శ్రీ వేద గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క పీఠాధిపతులకు, ఆ యొక్క వేదమూర్తి పురాణ నాగయ్య స్వామి గారికి, వేద విద్యార్థులకు, వచ్చిన భక్తులకు అందరూ కూడా స్వాగతం పలుకుతూ, కుంట్లూరు గ్రామంలో ఉన్నటువంటి ఒక దేవాలయం దినదిన అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి అమ్మవారి యొక్క సత్సంకల్పంతో ఈరోజు
వేద పాఠశాల ప్రారంభోత్సవం అయ్యింది. మనది వేదభూమి, కర్మభూమి, జ్ఞానభూమి అనడానికి మరొక వేరే అవకాశం లేదు. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన దేశానికి వచ్చి నలంద విశ్వవిద్యాలయంలో, తక్షశిలలో అనేక సైంటిస్టులు, అనేక యుద్ధ విమానాలు, అనేక రంగాలు నేర్చుకొని అక్కడికి వెళ్ళి ఆ దేశంలో వాళ్ళు అభివృద్ధి నడుస్తున్నారు. దానికి అందరి కారణం మన దేశంలో ఉన్నటువంటి విద్య. ఆ విద్యను 10 మంది పంచాలని సత్సంకల్పంతో అర్చక సంఘం ఈరోజు ఈ వేద పాఠశాల ప్రారంభిస్తుంది. మీరందరూ కూడా ఈ వేద పాఠశాలకు ధన రూపేణ, వస్తు రూపేణ, సేవ రూపేణ మీరు సలహాలు అందించి దీనికి ఇంకా ముందుకు నడిపిస్తారని చెప్పి అధ్యక్షుల వారిగా వీరేశం కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. గురుభ్యో నమః. ఈ వేద పాఠశాల ఈరోజు ప్రారంభం. మేము శివగీత పీఠాది ఆశ్రమం నుండి వచ్చాను. తర్వాత మా శివగీత ఆశ్రమం నుండి మా శక్తి కొద్దిగా ఈ వేద పాఠశాలకు సాయం చేస్తామని చెప్తున్నాం. మరి ఈ రోజులో వేదాలు చదువుకున్న చాలా తక్కువ ఉన్నారు. వేదం యొక్క రుచి దొరికిన వాళ్ళు దాన్ని వదలరు. వేద రుచి ఉన్నవాడే దీనికి ఎక్కువ సహాయం చేస్తాడు. కాబట్టి ఈ ఆశ్రమానికి ఇచ్చినటువంటి ఏం పేరు అయినది, దుగ్గు శివకుమార్, దుగ్గు పార్వతమ్మ గారు ఈ దీనికి ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళు ముందుకు పోతుంటే సహాయం చేసే ఒక గొప్ప గుణం ఉంది వాళ్ళిద్దరికీ. అటువంటి పుణ్యదాతలకు ఆశీర్వదిస్తూ, మన వీరయ్య స్వామికి కూడా ఆశీర్వదిస్తూ, మన పురాణ నాగయ్య గారు పాఠశాల ఎట్లా నడపాలని చెప్పాడు కాబట్టి వారికి కూడా నేను నమస్కారం చేస్తూ, ఈ ఛానల్ వారు ఎన్ఎన్ టీవీ ఛానల్ వాళ్ళు చాలా ఓపికతో, శ్రద్ధతో, వినయంతో కార్యక్రమాన్ని అన్ని గ్రహించి ఛానల్లో వేసి ఈ శివగీత పీఠాన్ని కూడా పరిచయం అయినారు. రెండోది అంటే ఈ పాఠశాలకు మీరు భక్తులు వచ్చే మార్గంలో మీరు ప్రచారం చేయాలని నా యొక్క అభిప్రాయం. ఓం నమః శివాయ. వేదాన్ని ఏదో మంత్రభాగము సంస్కృతంలో ఉంటుంది అది ఇది అంటారు. అది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. వేదం అనేది భారతీయుల జీవన విధానం. స్పష్టంగా చెప్పాలనుకుంటే భారతీయుల యొక్క జీవన విధానమే వేదము. ఆ వేదంలో ఇప్పుడు జరిగింది చెప్తుంది. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు తం యజ్ఞస్థం వషట్కారస్థం ఇంద్రస్థం రుద్రస్థం విష్ణుస్థం బ్రహ్మస్థం ప్రజాపతి అంట. దీని అర్థం ఏంటిది? అంతశ్చరతి భూతేషు, భూతములు అంటే ప్రాణులు, విశ్వంలో ఉన్నటువంటి సకల ప్రాణుల లోపల అంతశ్చరతి, గుహాయాం అంటే లోతైన ప్రదేశం లోపల ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఆయన వివరించి ఉంటాడు అక్కడ. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు, విశ్వం నేర్పడినటువంటి ఎవరైతే ఉన్నాడో ఆయన అక్కడ ఉంటాడు. ఆయన ఎవరి ఎట్లా పిలుస్తున్నాడో అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తి తం యజ్ఞస్థం, యజ్ఞరూపం అంటారు. వషట్కారస్థం, ఇంద్రస్థం, ఇంద్రుడు అంటారు, రుద్రుడు అంటారు, విష్ణువు అంటాడు, ప్రజాపతి, అనేక రూపాలుగా వీళ్ళు వ్యవహారంతో ఒకటి ఉన్నాయి. కానీ ఉన్నది పరమాత్మ ఒక్కటే. అదేంటిది ప్రతి ప్రాణి అందుకున్నది అర్థం. ఇది వేదం చెప్పే వాక్యం, వేదవాక్. ఇది నా వాక్కు కాదు, ఇది వేదం అమరమైనటువంటిది. కాబట్టి మీ ఛానల్ వాళ్ళు కూడా ఇది వేద ప్రక్రియ అనేది ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకుపోయి వేద ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటాలి. అలా కులమత వర్గవర్ణ ఇదేమీ లేవు, అంతే. తర్వాత వచ్చినాయి కానీ దాని అవసరం లేదు, ఏంటివా. కాబట్టి అందరూ కూడా విద్యార్థులే. యజుర్వేదం లోపలనే చెప్తున్నారు, అందరూ కూడా వేదం నేర్చుకోవడానికి అర్హత ఉంది. నీకు అర్హత లేదు అనే సమస్య కాదు, అందరికి కూడా అర్హత ఉందంటే కృష్ణ యజుర్వేదం లోపలనే చెప్పిండ్రు. ఇది సాక్షాత్ నిదర్శనం.